విశాఖపట్నం జిల్లా పెద్దగదులు జంక్షన్లో దారుణ హత్య జరిగింది. క్రికెట్ మ్యాచ్లో చిన్నపాటి గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో డోలా అజిత్ అనే యువకుడిని కిషోర్ అనే యువకుడు కత్తితో ఛాతీపై పొడిచాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ మరణించాడు. మేము తినలేకపోతున్నాం. అస్తమాన పెద్ద చిన్న అంత మంచి పిల్లలు సార్, బంగారు మాలు. నిజంగా చాలా మంచి పిల్లడు. మీకు చేతిలో దండం పెడతాను, ఆ పిల్లడికి న్యాయం చేయండి సార్. మీరు నా వల్ల కాదు మేము తినలేకపోతున్నాం. అస్తమాన పెద్ద చిన్న అంత మంచి పిల్లలు సార్, బంగారు మాలు. నిజంగా చాలా మంచి పిల్లడు. మీకు చేతిలో దండం పెడతాను, ఆ పిల్లడికి న్యాయం చేయండి సార్. మీరు దూపాలం దగ్గర పోలీస్ కేసు కూడా అయ్యింది. మాకైతే న్యాయం చేయాలా? ఎవరండి? కిషోర్ అని ఇక్కడ రెంట్కుంటాడు. ఇక్కడ గొడవ అయితే అక్కడికి మారిపోతుంటాడు. ఆ అబ్బాయి వాలీబాల్ చదువుకుంటున్నాడు సార్, ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ ఇప్పుడు జాబ్కి ఏదో జాబ్ ట్రై చేసుకుంటాడు. స్పోర్ట్స్ కోటాలో వాలీబాల్ అది ఆడుతాడు. సాయాస్లో కూడా ఆడతాడు. క్రికెట్ వాళ్ళు అసలు గొడవ అసలు అబ్బాయి చాలా మంచివాడు. ఆయన ఎలాగో పడాల్సి వచ్చింది దానికి నాకు అర్థం కావట్లేదు. చిన్న ఆర్గ్యుమెంట్ కూడా ఇలాగే మాట్లాడుతూ అడుగుదామని చెప్పి తీసుకొచ్చారంటండి. తీసుకొచ్చి మాట్లాడుతూ జోబులు పడి తీసి పొడిచాడు. ఇద్దరికి వాళ్ళకి చెయ్యి కూడా కట్ అయిపోయింది. ఒక చెయ్యి వాడికి భుజము, ఇప్పుడు మనవాడికి గుండెల్లో గుచ్చాడు. ఏం తెలియదు. చిరంజీవి అతనికి కూడా చెయ్యి అడ్డుకుని చెయ్యి కట్ అయింది అనమాట. ఇక్కడే ఉన్నారు ఆయన, ఇంకా రాలేదు. విశాఖపట్నం జిల్లా పెద్దగదులు జంక్షన్లో దారుణ హత్య జరిగింది. క్రికెట్ మ్యాచ్లో చిన్నపాటి గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో డోలా అజిత్ అనే యువకుడిని కిషోర్ అనే యువకుడు కత్తితో ఛాతీపై పొడిచాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అజిత్ మరణించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, అసలు ఏం జరిగింది? గొడవకు గల కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సింధు, ఇది గత 6లో జరిగిన పెద్దగదిలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా సరదాగా ఆడుకున్న క్రికెట్ తీవ్ర రూపం దాల్చి హత్యకు దారి చేసిన ఘటన. ఇది స్థానికులకు ఒకసారిగా ఆందోళన నెలకొంది. అయితే 6లో పెద్దగదిరి జంక్షన్ లో ఒకసారి ఇది క్రికెట్ ఆడుతుండగా జరిగిన ఘటన గొడవ మధ్య నేపథ్యంలో యువకుడు ప్రాణాలను నెలకొంది. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సీఏ కూడా మనకి వివరాలు తెలిపారు. అయితే సీఏ మనకి తెలిపిన వివరాల మేరకు గత రోజు సాయంత్రం పెద్దగదిరి సమీపంలోని క్రికెట్ గ్రౌండ్ లో 2 జట్లు క్రికెట్ టీంలు ఆడుతున్నాయని, అయితే డోలా అజిత్ 23 సంవత్సరాలు, ఇతనికి క్రికెట్ ఆడుతుండగా ఒక్క పరుగు విషయంలో గందరగోళం నెలకొందని, అయితే ఇరు జట్లు రన్ విషయమై మాట్లాడుకుండగా అప్పటికే పెద్దగదుల నుంచి వచ్చిన కిషోర్ అనే యువకుడు 26 సంవత్సరాలు ఈయనకి, ఆ వ్యక్తి మద్యం తాగి వచ్చాడని గొడవకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి కిషోర్ కూడా క్రికెట్ అప్పటికే ఆడట్లేదు. అయితే బయట నుంచి వచ్చి మధ్యలో వచ్చి ఈ యొక్క జట్ల మధ్య ఒక్కసారిగా వచ్చి కిషోర్ అజిత్ తో గొడవ పడ్డాడు. అయితే అక్కడున్న యువకులు సర్ది చెప్పినా కూడా వినకపోవడంతో అయితే గొడవకు దారితీసిందని, అయితే అప్పటికి ప్రశాంతమైంది అయితే వాతావరణం. అయితే మ్యాచ్ అనంతరము అయితే సాయంత్రం సుమారుగా అప్పటికి కూడా 6:30 గంటల సమయంలో పెద్దగదిలోని జంక్షన్ కి ఇరువురు చేరుకున్నారు. ఇంతలో గొడవపడిన కిషోర్ అదే ప్రాంతానికి వచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే తన స్నేహితులను కూడా నలుగురిని వెంట పెట్టుకుని పెద్దగదిలి జంక్షన్ లోకి మళ్ళీ గొడవ దిగాడని, అయితే వెంటనే కిషోర్ ను తన వద్ద ఉన్న చాకును కూడా తీసుకుని డోలా అజిత్ ని ఛాతీపై బలంగా పొడిచినట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా తెలిపారు. అయితే అడ్డుకున్న చిరంజీవి అనే వ్యక్తికి కూడా చేతికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే నిందితుడు కిషోర్ తో వచ్చిన కూడా వారికి నాగు అనే వ్యక్తికి కూడా భుజంపై చాకుపై కూడా మృతుడు అజిత్ గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో బాధితుడు అయితే అజిత్ వెంటనే హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికుల సహాయంతో పోలీసులు కూడా సమాచారం అందించగా వెంటనే హుటాహుటిన పోలీసులు కూడా చికిత్స పొందుతున్న ప్రాణాలు, అయితే అజిత్ కూడా ప్రాణాలు ఉడిచినట్లుగా స్థానిక వైద్యులు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరో వ్యక్తి అయితే నాగు విషయంలో వ్యక్తి కూడా చికిత్స పొందినట్లు కూడా 6లో సీఏ కూడా తెలిపారు. అయితే దీంతో పాటుగా అపోలో ఆసుపత్రికి అప్పటికి మన స్థానిక ఏసీపీ కూడా అన్నిటి నరసింహమూర్తి వచ్చి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి తాగా నిందితుడు కిషోర్ తానే హత్య చేసినట్లుగా 6లో పోలీసులకి లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.